నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవంలో ఈరోజు వారిని దర్శించుకొని ఆ యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ ఇందూరు జిల్లా వాసులందరూ బాగుండాలని, ఈ ప్రాంతం ఎందుకంటే ఒక దిక్కు ఎండలతోని పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి ఈసారి. కాబట్టి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం బాగుండాలని మరొక్కసారి. ఎందుకంటే ఇంత మంచి గుట్ట మీద వారి వార్షికోత్సవంలో నన్ను భాగస్వామ్యం చేసిన ఈ కమిటీ ఏదైతే ఉత్సవ కమిటీ ఉందో వారికి ధన్యవాదాలు. దుబ్బాక గ్రామస్తులందరికీ కూడా, దాంతోపాటు ఇచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుందని విశ్వసిస్తూ, హిందూ సనాతన ధర్మం అనేది బతికుండాలనుకుంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఎంతో కష్టానికి వచ్చి ఇంత పెద్ద గుట్ట ఎక్కి ప్రజలందరూ ఇది చేస్తున్నారు. హిందూ ధర్మం సనాతన ధర్మం బాగుండాలంటే ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో మరొక్కసారి మోడీ గారు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, ఇక్కడ రాజకీయాల కోసం కాదు, సనాతన ధర్మం బాగుండాలి, హిందువులందరూ బాగుండాలి, ఈ దేశం బాగుండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఈ దేశానికి కాదు ప్రపంచానికి కావాల్సిన వ్యక్తి. కాబట్టి ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం వారికి కూడా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.